Watch full episodes on Jio Hotstar. ఈ మెడిసిన్ ఎవరికి కావాలి? నేను బాగా అలిసిపోయాను. కళ్ళ కింద నల్ల మచ్చలు వచ్చాయి, కావాలంటే చూడండి. నువ్వు నీ మాస్క్ ని ఎలాగ విప్పావు? నాకు తెలీదు ఎలా వచ్చిందో. సెక్టర్ 17 జోన్ 3 సెక్టర్ 17 జోన్ 3 మెడికల్ షాప్ దగ్గర మాస్క్ లేని మనిషి ఉన్నాడు. సోల్జర్స్ వాడిని పట్టుకోండి. నువ్వు ఎవరైనా సరే సోల్జర్స్ ఇక్కడి నుంచి నిన్ను తీసుకెళ్ళిపోతారు. త్వరగా వెళ్ళు. సెక్టర్ 17 జోన్ 1 మాస్క్ లేని మనిషి అక్కడ ఉన్నాడు. పట్టుకోండి వాడిని. అరే, ఇక్కడ పోస్టర్లు కూడా మాట్లాడుతున్నాయి. ఇదే సిటీ రా బాబాయ్. అదిగో అక్కడున్నాడు, వెళ్ళి అరెస్ట్ చేయండి. త్వరగా వెళ్ళండి. రుద్రా, ఇక్కడ నీకు ఎవరు సహాయం చేయలేరు. సహాయం చేయాలంటే ఎక్కడికైనా రావచ్చు. నువ్వు వీడిని కాపాడతావా? నీ సైజ్ ఏంటో చూసుకున్నావా? రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికే సందేహపడకు. ఈ బాయ్స్ కా సక్కు పుష్టు. రంగీలా, డోంట్ వరీ, ఫ్లైయింగ్ స్కెచ్ క్రియేటివ్. సెక్టర్ 15 జోన్ 2 మాస్క్ లేని వాళ్ళు ముగ్గురు ఉన్నారు. సెక్టర్ 15 జోన్ 2. వావ్, సూపర్ గా ఉంది. వీళ్లతో పిల్లి ఎలక ఆట ఆడటం బాగుంటుంది లాగుందే. రుద్రా, నేను తల కిందులయ్యాను. అరే త్వరగా పైకిలే. అరే, నేను ఇంతవరకు ఎప్పుడు ఫ్లయింగ్ స్కేట్ బోర్డ్ లో ఎగరలేదు. దయచేసి నాకు చెయ్యండి, అన్ని తల కిందులుగానే ఉన్నాయి. రంగీలా, మీరు ఇప్పుడు ఎగిరి చూడండి. లేదు లేదు లేదు, నేను ఎగరలేను. రంగీలా, మీకేం కాలేదు కదా? ప్లీజ్ లేకండి రంగీలా. రుద్ర, నువ్వు నీ ఫ్రెండ్స్ నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. త్వరగా ఎగిరిపోండి, నా సోల్జర్స్ వస్తున్నారు. అక్కడ ఒక పోల్ ఉందని ముందే నాతో చెప్పనొచ్చు కదా. అలా చూడండి, మళ్ళీ స్టాట్యూ వస్తుంది. కాసేపు మీ చేతులు వదులుతున్నాం రంగీలా. ఓకే. నాకేం అర్థం కావడం లేదు. రైట్ వెళ్ళాలో లెఫ్ట్ వెళ్ళాలో తెలియలేదు. సోల్జర్ సెక్టర్ 4 జోన్ 4 కి త్వరగా రండి. మాస్క్ లేని మనుషులు ఇక్కడే ఉన్నారు. ఈ స్టాచ్యూస్ అన్ని డోంగ్రిలాకి కళ్ళు గాని చెవులు గాని పనిచేస్తున్నాయి. లైవ్ సీసీటీవీ కెమెరా లాగా.
లేదు, వీడు చాలా స్మార్ట్ గా ఉన్నాడే. మా ఊళ్ళో చెప్తూ ఉంటారు, రుద్ర వయస్సును చూసి తను చేసే మ్యాజికల్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వెయ్యకు అని. ఎంత త్వరగా వీలైతే వాడి కథ ముగించు. వాడి ఇంకొద్ది రోజులు వదిలిపెట్టావే అనుకో, వాడు మనకు తలనొప్పిగా మారిపోతాడు. నోరు మోయి. ఆహా. రుద్ర, సోల్జర్స్ అందరూ ఇక్కడికి వస్తున్నారు. మనల్ని పట్టేసుకుంటారు. తప్పించుకున్నాం. రుద్ర, వాళ్ళు తాతయ్యని తీసుకువెళ్ళిపోయారు. ఈ మెసేజ్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి మెసేజ్ లేదే. డోంగ్రీలా లీలలని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. హలో రుద్ర, మీ తాతని నువ్వు కాపాడుకోవాలనుకుంటే డోంగ్రీలా స్టేడియంకి రేపొద్దునొచ్చే. అక్కడ జైసింగ్ చౌహాన్ బుల్డోజర్ల ఫైట్ ఉంది. జైసింగ్ కి ఏ పవర్స్ లేవని నీకు గుర్తుంది కదా, కానీ బుల్డోజర్ కి నేను ఇచ్చిన పవర్లు మొత్తం ఉన్నాయి. మనకి రేపు మార్నింగ్ వరకు టైం ఉంది. ఈ రోజు రాత్రి మనం ఎలాగైనా ప్యాలెస్ లోపలికి వెళ్ళి స్పేస్ షిప్ లా ఉన్న ఆ ప్లేన్ ఎక్కడుందో కనిపెట్టాలి. ఎనర్జీ ట్యాంక్ లోపలికి ఎలా వెళ్ళాలనేది కూడా కనిపెట్టాలి. ఇబాయిస్కా ఫ్లైయింగ్ లిలిపుటినో క్రియేటో. ఒకవేళ మన ఫ్లయింగ్ స్కేట్ షూస్ సైజ్ వల్ల పని చేయకుండా పోవచ్చు. అందుకే సేఫ్టీ కోసం నేను దీన్ని తయారు చేశాను. పదండి వెళ్దాం. టేక్ కేర్, ఆల్ ది బెస్ట్, బై. ఇక్కడేదో వింతైన వాసన వస్తోంది. వావ్, ఏంటది? మనుషులు, కానీ చూడ్డానికి మనుషుల్లో లేరే, చాలా వింతగా ఉన్నారు. మీ దగ్గర వింగ్స్ ఉన్నాయి, ఎగరండి. వాడిని బిసిగా ఉంచండి. అంత లోపల నేను అన్నింటినీ కనిపెడతాను. అరే, ఇది మర్చిపోయాను. నా పేరు చూసి తక్కువ అంచనా వేయకండి. నేను ఎలకనే, కానీ పులి కంటే భయంకరంగా వేటాడుతాను. నేను మిమ్మల్ని దోమల్ని నలిపినట్టు నలిపి పారేస్తాను. ఆగండి. వావ్, నాకు ఎనర్జీ ప్లేన్ దక్కింది. ఇప్పుడు ఎనర్జీ ట్యాంక్ ని వెతకాలి. అక్కడుంది బయటికి వెళ్ళే దారి.
దీన్ని ఎందుకు నేను తెరవలేకపోతున్నాను? వేరే దారి ఏదైనా ఉందని చూస్తాను. అరే, దీని లోపలికి వెళ్ళడానికి ఎలాంటి మార్గము లేదే. హా? ఒకవేళ కింద నుంచి ఏదైనా దారి ఉందేమో. నేను వెంటనే ప్రయత్నించి చూస్తాను. One down, two left. చూసి జాగ్రత్త. థాంక్స్ రుద్రా. మైరా, నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి వాడి సంగతి చూస్తాను. ప్యాలెస్ లోకి నాకు తెలియకుండా ఎవరైనా ఎంటర్ అయితేనే ఇలాంటి అలారం మోగుద్ది. ప్యాలెస్ లో ఎవరు ప్రవేశించారో పట్టుకోండి వాళ్ళని. మైరా, వరుణ్, మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళాలి. బాయ్స్ కా పుష్టిలో. ఎలుక, ఏమైంది? ఎవరొచ్చారు? మాస్టర్ డోంగ్రీలో అది రుద్ర తన స్నేహితులు. ప్యాలెస్ లోపలికి వాళ్ళు ఎలాగో వచ్చారు? వాళ్ళు చిన్నగా మారి ఆ గేట్ హోల్ నుంచి లోపలికి వచ్చారు. నేను వాళ్ళతోటి కాసేపు ఎలక పిల్లి ఆట ఆడుకుని ఆ తర్వాత వాళ్ళని నదిపి పారేద్దాం అనుకున్నాను. రుద్ర ప్యాలెస్ లోకి ఎంటర్ అయితే నాకు తెలియకుండా నువ్వు ఆడుకుంటున్నావా? తెలివి తక్కువ దద్దమ్మ. రుద్ర, ఐ విల్ ఫినిష్ యూ టుమారో. నేను చెప్పింది వినపడిందా? నేను ఫినిష్ చేస్తాను రేపు నిన్ను. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్. జై సింగ్. ఈసారికి నువ్వు భలే ఇరుకున్నావు కదా. నిన్ను కాపాడడానికి ఖచ్చితంగా రుద్ర వస్తాడు. మీ ఇద్దరిని కూడా నేను ఇక్కడే అంతం చేసేస్తాను. షాకాల్, మనం ఒకరికొకరు శత్రువులమే. కానీ ఇప్పుడు ఇక్కడ జరిగేది నీకు కూడా మంచిది కాదు. మనుషుల్ని అంతం చేసి ఆ డాంగ్రెల్లా మీ అందరినీ బానిసలుగా చేసుకుంటాడు. ఆలోచించు, అతనికి బానిసగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? మనం కూడా మనుషులమే కదా, కాకపోతే మనకి మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి అంతే. మనుషుల్ని సమూలంగా నాశనం చేయడం అనేది క్షమించరాని నేరం. డాంగ్రెల్లాతో తలపడడానికి నేను నాకు సహకరించమని కోరుతున్నాను. మనమిద్దరం ఒకటయ్యామంటే డాంగ్రెల్లాను సులభంగా ఓడించవచ్చు. అసలు కుదరదు. డాంగ్రీలాని ఎవ్వరూ అంతం చేయలేరు. వాడు ఈ యూనివర్స్ లోనే ఎంతో శక్తి ఉన్న మెజిషియన్. షాకాల్, సరిగ్గా చెప్పావు. జై సింగ్, ఇప్పటికీ టైం ఉంది. నువ్వు నా టీంకి వచ్చాయి. అది జరిగే పని కాదు. నువ్వు ధైర్యవంతుడు అయితే వచ్చి నాతో తలపడు. తలపడతాను, ఖచ్చితంగా తలపడతాను. ఈ రోజు నువ్వు ముందు ఫైట్ లో గెలు. రుద్రాకి నీ మీద ప్రేమ ఎక్కువని నేను విన్నాను. అయితే వాడు నిన్ను కాపాడడానికి ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడా? ఒకవేళ వాడు ఇక్కడికి వచ్చాడంటే వాడు మళ్ళీ తిరిగి వెళ్ళలేడు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.